రహదారులను పొగమంచు కమ్మేసింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలితో పోలవరం జిల్లా మన్యంలో గిరిజనులు ఇక్కట్లు పడుతున్నారు. పొగమంచు ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. పెరగడం జరిగింది. ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి పొగమంచు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచు దుప్పటి కమ్మేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, పల్నాడు ఈ పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కనిపిస్తుంది. రాయలసీమలోనూ ఇదే పరిస్థితి ఉంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు తగ్గట్లుగానే రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడం జరిగింది. సంక్రాంతి పండుగ ముగిసినప్పటి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ చలి తీవ్రత పెరగడం, ఇది శివరాత్రి రోజు వరకు కూడా ఇలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఋతుపవనాలు నిష్క్రమించడం, అంటే దక్షిణ భారతదేశంలో వర్షాభావ పరిస్థితులు లేకపోవడం, పూర్తిగా ఋతుపవనాలు అనేవి నిష్క్రమించడంతో చలి తీవ్రత పెరిగినట్లుగా తెలుస్తుంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మంచు తీవ్రత అధికంగా ఉన్నట్లుగా వాతావరణ శాఖ సూచనలు బట్టి మనకు తెలుస్తుంది. సమయం 9 గంటలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ పొగమంచు తీవ్రత కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర ఊటీగా గోదావరి జిల్లాను పిలుస్తారు. ఎందుకంటే ఊటీలో మనకు తెలుసు ఎక్కువగా చలి తీవ్రత ఉంటుంది. పొగమంచు, సుందర దృశ్యాలు ఎక్కువగా పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాగే గోదావరి జిల్లా కూడా ప్రస్తుతం ఈ పొగమంచు కారణంగా సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే కాదు, గోదావరి తీరం మొత్తం కూడా ఈ పొగమంచు కారణంగా ఒక అందమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో పచ్చదనం మనకు తెలుసు. కొబ్బరి తోటలు అధికంగా ఉండడం, అమలాపురం కావచ్చు, పి గన్నవరం కావచ్చు, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనపర్తి, మండపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా చలి తీవ్రత, పొగమంచు ఉండడంతో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు కావలసినటువంటి దృశ్యాలు ఇక్కడ చిత్రీకరించుకునేందుకు ఇక్కడ పొగమంచు కారణంగా ఒక అందమైనటువంటి వాతావరణం ఆంధ్ర ఊటికి ఏ విధంగా పిలుస్తారో దానికి తగిన రీతిగా ప్రస్తుతం పొగమంచు మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి ఇటు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం డివిజన్ కావచ్చు, చింతూరు డివిజన్ కావచ్చు, మన్యంలో ఎక్కువగా ఈ చలి తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే మన్యంలో ఈ అటవీ ప్రాంతం కావడంతో చలి తీవ్రత ఉంటుంది. అందులోని ఇప్పుడు పొగమంచు అత్యధికంగా కురుస్తూ ఉండడంతో ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల వరకు కూడా ఇండ్లలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ చలి తీవ్రత ఉంటుంది. కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే ఏజెన్సీల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఈ చలి నుంచి ఉపశమనం ఉంటుంది. మిగిలినటువంటి రాత్రి కావచ్చు, పగటి, ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత అధికంగా కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో కూడా ఇదే ప్రభావం కనిపిస్తుంది. రానున్నటువంటి మరొక 10 రోజుల పాటు ఇదే పరిస్థితిలో ఉండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా బయట ఎక్కువగా తిరిగినా ఫ్లూ, అదేవిధంగా జలుబు, మలేరియా, ఇంకా థైరాయిడ్ ఉన్నటువంటి వ్యక్తుల మీద ప్రభావం ఉంటుంది. హార్మోన్ చేంజెస్ వల్ల అనారోగ్య పరిస్థితులు తలెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి దుస్తులతో పాటు మంటలను ప్రజలు ఇప్పటికే ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ దట్టమైనటువంటి పొగమంచు కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా మంచు దుప్పటితో కమ్మివేయబడి వాహనదారులకు ఇబ్బంది పడుతున్నాయి. రోడ్లన్నీ కూడా మంచు పొగతో కమ్మివేయడంతో ఎదరగా వెళ్ళేటువంటి వాహనాలు పూర్తిగా కనపడక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా మనం చూస్తాం ఉత్తర భారతదేశంలో ఈ మంచు కారణంగా అనేక ప్రమాదాలు జాతీయ రహదారుల మీద జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే విధంగా రోడ్లు కనిపించిన విధంగా పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కనిపించినటువంటి సందర్భంలో వాహనాలు నిలుపుదల చేస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని రవాణా శాఖ కూడా వ్యక్తం చేస్తుంది. మొత్తంగా అయితే పెరిగినటువంటి ఈ చలి తీవ్రత ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. రానున్నటువంటి శివరాత్రి రోజు వరకు కూడా ఇదే ప్రభావం రాష్ట్రం మీద ఉంటుంది కాబట్టి పెరిగినటువంటి చలి తీవ్రతతో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కెమెరా వాళ్ళతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.